అందుకే పౌలు అంటారు హెబ్రీ పత్రికలో, ఇంత గొప్ప సాక్షి సమూహము మేఘము వలె మనల్ని ఆవరించి ఉండగా అని రాస్తాడు. ఏంటి ఆ సాక్షి సమూహము? మన ముందు ఉన్న పితరులు విశ్వాసం ద్వారా ఏ విధంగా వారి క్రైస్తవ జీవితాన్ని కొనసాగించారు అని. ఎంతమంది కదా, శద్రకు మెషకు అబేద్నెగోలు అగ్నిలో పడవేస్తే వాళ్ళ విశ్వాసాన్ని కోల్పోయారా? రాజు పడవేస్తానంటే. దానియేలును సింహబోన్లో వేస్తానంటే భయపడ్డా? నిజంగా మనకు అలాంటి శ్రమలు వస్తే మనము లేదో తెలియదు, కానీ వారు మనకు మాదిరిగా ఉన్నారు. అందుకే రాస్తారు, వారిని చూసి మనము అనుసరించాలి, వారి విశ్వాసంను చూసి మనము పురికొల్పబడాలి, మనము అది ఇన్స్పిరేషన్గా తీసుకొని మన జీవితాన్ని కొనసాగించాలి. అందరం లేచి నిలబడి. అందుకే పౌలు ఇవన్నీ చూసి ఆయన పరిచర్యలో ఉన్న అనుభవాలను బట్టి అంటాడు, నన్ను బలపరచు వాని యందు నేను సమస్తము చేయగలను.